డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఎన్టీఆర్ జిల్లాని తీర్చిదిద్దాలనే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు లక్ష్య సాధనకు అనుగుణంగా జిల్లాలో 34 రోజుల పాటు నిర్విరామంగా డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించామని సూర్యారావుపేట ఎస్ఐ రేవతి తెలిపారు. జిల్లాలో పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిర్మూలించడంతో పాటు ప్రజలకు, స్కూల్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడంలో సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో ఎన్టీఆర్ జిల్లాలో 34 రోజుల పాటు నిర్విరామంగా 510 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నేటితో ముగిసింది. సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా విజయవాడ నగరంలో బందర్ రోడ్లోని భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 34 రోజుల పాటు ప్రజలకు, విద్యార్థులు అవగాహన కల్పించిన ప్రత్యేక మహిళా టీం సభ్యులు ఎంతో ఆకర్షణగా నిలిచారు. ప్రతి ఒక్కరూ ఆ 5 మహిళా సభ్యులను అభినందించారు. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్ ర్యాలీని నిర్వహించిన తీరు పట్ల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమకు హారతులిచ్చి ముందుకు నడిపించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు, యువతకు డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాల గురించి వివరించి వారిలో చైతన్యం తీసుకువచ్చామని తెలిపారు. రోజుల పాటు సాగిన ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం ఈరోజు ముగింపు దశకు చేరుకున్నది. ఎవరైతే సెలబ్రిటీ సైక్లిస్టులు 5 మంది ఉన్నారో వారు దాదాపు 510 కిలోమీటర్లు 7 నియోజకవర్గాల్లో కూడా వారు ట్రావెల్ చేసి డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇందులో ప్రజాప్రతినిధులు, ఎన్జిఓస్, స్టూడెంట్స్, మహిళలు అందరూ కూడా భారీ ఎత్తున ఈ అవగాహన మూమెంట్లో వారు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. పోలీస్ శాఖ నిర్వహించిన ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే దాదాపు లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఒక్క సైకిల్ యాత్రే కాకుండా వివిధ కార్యక్రమాలు 29 కార్యక్రమాల సమాహారం ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం. ఇందులో స్నిఫర్ డాగ్స్ ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా పిట్ అండ్ డిపేస్ యాక్ట్లో దాని గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా 2513 మంది ఎన్డీపీఎస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీవిజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొందరిని రీహాబిలిటేషన్ సెంటర్స్ పంపించడం జరిగింది. వెహికల్ చెకింగ్, అదేవిధంగా నాకాబందీ, హాట్స్పాట్స్ని గుర్తించడము, వల్నరబిలిటీ తగ్గించడము, ఇలా పలు కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమానికి కోఆర్డినేటర్గా నోడల్ ఆఫీసర్గా వ్యవహరించిన సరిత ఐపీఎస్ గారికి, డీసీపీ గారు, అదేవిధంగా 5 మంది సెలబ్రిటీ సైక్లిస్టులకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఎందుకంటే డ్రగ్స్ మీద అధపాతాళానికి తొక్కేంత వరకు మనం విశ్రమించకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. జనవరి 27న విజయవాడలో డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం స్టార్ట్ అయిందండి. ఈ రోజుకి 34 డేస్ కంప్లీట్ అయింది. ఈరోజు డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం విజయవాడలో మొత్తం ఎన్టీఆర్ డిస్టిక్ అంతా తిరిగి అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో అవేర్నెస్ కలిగించి ఈరోజు విజయవాడలో ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. మేము డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం అనేది విజయవాడ సిటీ కమిషనర్ అయిన రాజశేఖర్ బాబు గారు స్టార్ట్ చేశారు. మా 5 దీంట్లో భాగస్వామ్యం చేశారు. మా అందరికీ కూడా ఇన్ఛార్జిగా డీసీపీ సరిత మేడం గారు ఉండి మమ్మల్ని అందరినీ మా హెల్త్ గురించి అన్నీ వాళ్ళు చూస్తూ ఉండేవారు. అండ్ ఈ
డ్రగ్స్పై దండయాత్ర అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోకి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అంటే స్కూల్స్కి కాలేజెస్కి అన్నీ తిరుగుతూ స్కూల్లో స్టూడెంట్స్కి అలాగే వీధిలో ఉండే ప్రజలకి కూడా మేము అవేర్నెస్ కలిగించామండి. డ్రగ్స్ ఏ విధంగా అలవాటు పడుతున్నారు ప్రజలు, యువత ఏ విధంగా ఈ డ్రగ్స్కి బానిస అవుతుంది, ఈ డ్రగ్స్కి బానిస అవడం వల్ల వాళ్ళు ఏ విధంగా సామాజికంగా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏ విధంగా కోల్పోతున్నారు అనేవి వాటిని మేము తెలియజేసామండి. అదేవిధంగా ప్రజల నుంచి కూడా చాలా విశేషమైన స్పందన వచ్చింది. మా ఈ డ్రగ్స్పై దండయాత్రలో మేము సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు ప్రజలంతా లేడీస్ అంతా వచ్చి హారతులు పట్టడం, మాతో పాటు సైకిల్ తొక్కడం ఇలా చాలా బాగా జరిగిందండి. అండ్ ఇంట్లో విశేషం ఏంటంటే మేము ఈ డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా అందరికీ అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నప్పుడు మేము ఈగల్ హెల్ప్ లైన్ నెంబర్ 1970 గురించి కూడా అవేర్నెస్ కల్పించాము. దాంట్లో ఏంటంటే ఎవరైనా డ్రగ్స్ చూసినా, ఎవరైనా వాడుతున్నట్లు కానీ ఎగుమతి దిగుమతి ఎవరికైనా అలవాటు చేస్తున్నట్లు ఎట్లయినా చూసినట్లయితే 1972 నెంబర్కి కాల్ చేయమని మేము అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రాంతంలో మేము అవేర్నెస్ కలిగించిన నెక్స్ట్ డేనే ఒక 8 years బాబు, 8th క్లాస్ చదివి బాబు అనుకుంటా, పోలీసులకు ఫోన్ చేసి డ్రగ్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ అబ్బాయి ఇచ్చాడండి. ఇది నిజంగా చాలా హ్యాపీగా కలిగిన విషయము. ఈ డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం సక్సెస్ఫుల్గా మేము ఈరోజు కంప్లీట్ చేశాము. ఈ డ్రగ్స్పై దండయాత్ర అనే ప్రోగ్రామ్ ఎన్టీఆర్ కమిషనరేట్ సిపి గారు గత నెల జనవరి 27వ తారీఖున స్టార్ట్ చేసి దాంట్లో మా 5 ఉమెన్స్ని భాగస్వామ్యం కల్పించారు సార్. ఈ దండయాత్ర మెయిన్ లక్ష్యం వచ్చేసి మన గంజాయి గురించి అవేర్నెస్ కల్పించడము. చిన్న తెలియని వయసులోనే ఇలాంటి NDPS గంజాయి ఇలాంటి కేసులలో చిన్నపిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళకి కనీసం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మేము మారుమూల గ్రామాలకు వెళ్ళి యువతకి, విద్యార్థులకి అందరికీ గంజాయి గురించి, NDPS యాక్ట్ గురించి మన సీఎం గారు ఇంట్రడ్యూస్ చేసిన ఈగల్ హెల్ప్ లైన్ నెంబర్ 1972 గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది సార్. ఈ దండయాత్రలో భాగంగా మేము గతంలో NDPS యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన యువకుల్ని కూడా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది సార్. యువకులు కూడా దీంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. విద్యార్థులందరూ మాతో కలిపి సైకిల్ తొక్కారు. సీనియర్ సిటిజన్స్ కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి మాకు ఆశీస్సులు కూడా అందించారు. అన్ని మతాలు వాళ్ళు కూడా మాకు ప్రేయర్లు చేశారు, మేము ఇలాగే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. మేము ఈ దండయాత్ర చేయడానికి మెయిన్ మా సిపి గారు ఆధ్వర్యం, మన అడ్మిన్ DCP గారి ప్రోత్సాహంతో మేము సక్సెస్ఫుల్గా ఈ 35 రోజులు యాత్ర 510 కిలోమీటర్లు మేము పెట్టుకున్నాం సార్. కానీ ఇప్పటికే 600 దాటిపోయింది. ఇంకా ఇది విజయవంతంగా మేము విజయవాడలో ఈరోజు ముగించుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.